హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. సో డైరెక్ట్ కంటెంట్కి వెళ్ళిపోతున్నాను. సో మీరందరూ చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మ్యాక్సిమం కొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో నిన్న రాయలసీమలో కడప ఉక్కు కర్మాగారం నిర్మాణానికి 5వ సారి శంకుస్థాపన జరిగింది. 5వ సారి అని చెప్పడానికి కాస్త సిగ్గేస్తున్నా, ఈసారి అయితే పూర్తి స్థాయి నమ్మకం అయితే ఉంది. 2 ఏళ్లలో రాయలసీమ ఉక్కు పారిశ్రామిక సిరికి చిరునామాగా ఈ ప్రాంతం. జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనుల ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు. మతి స్థిమితం లేని జగన్ నోట రోజుకో మాట వస్తుందని మండిపాటు. సో ఇక్కడ రాయలసీమ కడప ఉక్కు కర్మాగారం ఎప్పుడో 2007లో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు బ్రాహ్మిణి స్టీల్స్ అనే పేరుతో దీన్ని తెర మీదకు తీసుకొచ్చి ఆ తర్వాత రకరకాలుగా మార్చి చివరికి ఇప్పుడు జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ అనే పేరుతో 16,350 కోట్ల పెట్టుబడితో దీనికి శంకుస్థాపన చేశారు. 2028 జూలై 3 నాటికి, అంటే ఎగ్జాక్ట్లీ 2 సంవత్సరాల్లో ఇక్కడ ఉత్పత్తి ప్రారంభమవుతుందని చెప్పారనమాట. సో ఇది ఎప్పటి నుంచో రాయలసీమ వాసుల కళ, ముఖ్యంగా కడప వాసుల కళ, ఇది సాకారమైంది. పూర్తి స్థాయిలో ఉత్పత్తి కూడా ప్రారంభం అవ్వాలని కోరుకుందాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి కుప్పం వెళ్ళారు. కుప్పంలో తన సొంత నియోజకవర్గంలో అనేక పరిశ్రమలకు 27 పరిశ్రమలకు అక్కడ శంకుస్థాపన చేశారు. సుమారుగా 9,300 కోట్ల పెట్టుబడులు అనుకుంటా. ఇదిగోండి 9,322 కోట్ల పెట్టుబడితో 27 పరిశ్రమలకు శ్రీకారం. కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యేగా చంద్రబాబు గారు 1989 నుంచి ఉన్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా అనేక పర్యాయాలు పనిచేశారు. కానీ తన సొంత నియోజకవర్గానికి ఇంత భారీ స్థాయిలో పెట్టుబడులు పరిశ్రమలు తీసుకురావడం మాత్రం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. సో రాష్ట్రానికి కుప్పానికి ఉత్తమ పరిశ్రమలు తెస్తా, ప్రతి కుటుంబం నుంచి ఓ పారిశ్రామికవేత్త రావాలి. కుప్పంలో 9,322 కోట్ల పెట్టుబడితో 27 పరిశ్రమలకు శ్రీకారం. పొగురుపల్లె సభావేదిక నుంచే పలు పరిశ్రమలకు శంకుస్థాపన. పారిశ్రామికవేత్తలతో ఎంఓయూలు, పెట్టుబడులు, ఉపాధి ఎప్పుడు పూర్తి చేస్తారో వారితోనే చెప్పించిన ముఖ్యమంత్రి. సో ఇది ఒకవైపు కడపలో ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేసి అక్కడి నుంచి తన సొంత నియోజకవర్గం కుప్పానికి వెళ్ళి కుప్పంలో అత్యంత భారీ పెట్టుబడులు అనమాట. ఒక రకంగా ఒక నియోజకవర్గంలో 3,922 కోట్లు 27 పరిశ్రమలకు ఒకేసారి శంకుస్థాపన జరగడం ఇదే ఫస్ట్ టైము. ఇది మంచి విషయం. సో ఇది అన్ని పత్రికల్లో వేశారు, హైలైట్ చేశారు. తర్వాత మనల్ని ఎల్నినో బాగా భయపెడుతోంది. మేబీ దాని గురించి మీరు ఎవరో ఆలోచించట్లేదో తెలియదు, కానీ కొంతమంది వాతావరణ నిపుణులతో సహా దీని మీద ఐడియా ఉన్న వాళ్ళు చాలా డెప్త్గా ఆలోచిస్తున్నారు ఇది ఎంత ప్రమాదకరమో అనేది. మన దేశానికి ఆహార సంక్షోభం ముంచుకు రాబోతోంది అనడానికి ఇది సంకేతం. లేకపోతే జూలై 1st వీక్ వచ్చింది కదా, ఈ పాటికే గోదావరి డెల్టా ప్రాంతాల్లో, కృష్ణా డెల్టా ప్రాంతాల్లో నాట్లు పడాలి. కానీ ఎక్కడ ఆ సందడి కనిపించట్లే. అట్లీస్ట్ 20% ప్లేసుల్లో కూడా సందడి కనిపించట్లే. దానికి కారణం ఏంటంటే ఎల్నినో, వర్షాభావం, తీవ్రమైన వర్షాభావం. ఈ సంవత్సరం తీవ్రమైన కరువు ఉండబోతోంది. 40% పైగా లోటు వర్షపాతం ఉండబోతోంది. ఈ ప్రభావం వచ్చే ఏడాది కూడా ఉంటే, వరుసగా 2 సంవత్సరాలు కరువు ఉంటే, ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్లోనే అయితే పర్లా, దేశవ్యాప్తంగా అలాగే ఉంటుంది. ఇతర రాష్ట్రాల్లో కూడా 50% పైగా లోటు వర్షపాతం ఉంటుంది. ఈ ప్రభావంతో దేశం మొత్తం ఆహారోత్పత్తి తగ్గిపోయి వచ్చే సంవత్సరం నాటికి 2028 నాటికి మేబీ ఆహార సంక్షోభం దిశగా వెళ్ళొచ్చు. చాలా ప్రమాదకరం. అసాధారణ వాతావరణానికి ఆస్కారం ప్రపంచ వాతావరణ సంస్థ వెల్లడి. రానున్న కొద్ది నెలల్లో ఉష్ణమండల పసిఫిక్ ప్రాంతంలో ఎల్నినో పరిస్థితులు వేగంగా బలపడే అవకాశం ఉంది. దీంతో కొన్ని చోట్ల తీవ్ర వేడి, కరువు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షపాతం, ఇతర అసాధారణ వాతావరణ పోకడలు ఉంటాయని ప్రపంచ వాతావరణ సంస్థ శుక్రవారం పేర్కొంది. ఇది సెప్టెంబర్లోపు బలమైన ఎల్నినోగా రూపాంతరం చెందే సూచనలు కనిపిస్తున్నాయని వివరించింది. మధ్య, తూర్పు, ఉష్ణమండల పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా పెరగడం, దానికి ఎగువన ఉన్న వాతావరణంలో వైరుధ్యాలు చోటు చేసుకోవడాన్ని ఎల్నినోగా పిలుస్తారు. సో ఇది ఈ పరిస్థితి మీద రాశారు. తర్వాత మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి 3 అదనపు న్యాయమూర్తులు నియమిస్తూ నిన్న రాష్ట్రపతి గారు ఉత్తర్వులు ఇచ్చారు. గంధం సునీత గారు, ఆలపాటి గిరిధర్ గారు అండ్ చింతలపూడి పురుషోత్తం కుమార్ గారు 3 కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి అదనపు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. ఇక ఫీజులపై సందిగ్ధం, ప్రవేశాల ఆలస్యం, ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కు విద్యార్థులు ఎదురుచూపులు. రాష్ట్రంలో ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే అన్ని పరీక్షలు ముగిశాయి, ఫలితాలు విడుదలయ్యాయి. అయినా విద్యా సంస్థలకు ఫీజులు ఖరారు కాకపోవడంతో ప్రవేశాల కౌన్సిలింగ్పై స్పష్టత కొరవడింది.
యాక్చువల్లీ ఉన్నత విద్యా సంస్థల్లో ఫీజులు నిర్ణయించడానికి ఒక కమిటీ ఉంటుంది, ఫీజుల కమిటీ. ఆ కమిటీ భేటీ అయ్యింది లేదు, ఫీజులు నిర్ణయించింది లేదు. యాక్చువల్లీ తెలంగాణలో అయితే కౌన్సిలింగ్ ఆల్మోస్ట్ చివరి దశకి చేరుకుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ డీమ్డ్ విశ్వవిద్యాలయాలు దాదాపుగా ప్రవేశాలను పూర్తి చేసుకున్నాయి. ప్రైవేట్ కళాశాలలు యాజమాన్య కోటా సీట్లకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ప్రవేశ పరీక్షలు రాసి అర్హత సాధించిన విద్యార్థులు మాత్రం కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. యాజమాన్య కోటాకు సైతం ప్రభుత్వం నిర్ణయించే ఫీజులే ప్రామాణికం. ఏపీ ఫీజు నియంత్రణ పర్యవేక్షణ కమిటీ ఇంతవరకు చైర్మన్ నియమించలేదు. సభ్యుల ఎంపికకు సెర్చ్ కమిటీని ఏర్పాటు చేసినా ఈ ప్రక్రియ పూర్తి కాలేదన్నమాట. అందుకే దీని గురించి వెయిట్ చేస్తున్నారు. తర్వాత సింగపూర్ సహకారంతో ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ టౌన్షిప్ 400 నుంచి 500 ఎకరాల్లో నిర్మించాలని యోచన. అమరావతి నిర్మాణంలోనూ సహకారం. పట్టణ ప్రణాళిక పెట్టుబడుల ఆకర్షణకు తోడ్పాటు. ఎంఓయూలో భాగంగా అమరావతిలో పర్యటించిన సింగపూర్ బృందం. సింగపూర్ ప్రభుత్వం సాంకేతిక సహకారంతో రాష్ట్రంలో 400 నుంచి 500 ఎకరాల్లో ఒక ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ను అభివృద్ధి చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందంటండి. ఇదిగోండి, ఈ తరహాలో ఒక ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ కడతారంట అమరావతి సమీపంలో ఒక 400-500 ఎకరాల్లో. ఇది ఆలోచిస్తున్నారు. ఇక శాస్త్రోక్తంగా అక్షర గోవిందం ప్రారంభం. తొలి అక్షరం గోవింద నామంతో ప్రారంభమైతే చిన్నారులు విద్యాభ్యాసం దైవానుగ్రహంతో విజయవంతంగా సాగుతుందని ప్రతి హిందూ కుటుంబం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చైర్మన్ బిఆర్ నాయుడు పేర్కొన్నారు. శ్రీ ఒగులమాత ఆలయంలో నూతనంగా ప్రవేశపెట్టిన అక్షర గోవిందం అన్నప్రాసన కార్యక్రమాన్ని శుక్రవారం శాస్త్రోక్తంగా ప్రారంభించారంటండి. ఇక కొనసాగుతున్న అల్పపీడనం 1-2 చోట్ల భారీ వర్షాలకు అవకాశం. ఇక నృసింహుని ఆలయానికి పూర్వవైభవం తెస్తాం. మంగళగిరి ఆలయ జీర్ణోద్ధరణ పనులకు మంత్రి లోకేష్ భూమి పూజ. గుంటూరు జిల్లా మంగళగిరి లక్ష్మీ నృసింహస్వామి ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించాలని, ఆగమ శాస్త్రానుసారం నిర్మాణాలు చేపట్టాలని స్థానిక శాసనసభ్యుడు మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఆలయ ప్రాంగణంలో 6.5 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శుక్రవారం ఆయన భూమి పూజ చేశారంట. మంచి విషయం. సో ఇవి ఈనాడు ఈ పేజీలో ఇచ్చారు. తర్వాత పురమిత్ర యాప్లో 4 కొత్త ఫీచర్లు వచ్చాయంటండి. త్వరితగతిన మున్సిపల్ సేవలు అందేలా ఏర్పాట్లు. మీకు తెలుసా పురమిత్ర యాప్? అది అంటే అర్బన్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి ఆ యాప్ చాలా ఉపయోగపడుతుందండి. మనం ఆ యాప్లోకి వెళ్ళి మన మొబైల్ నెంబర్కి ఒక రిజిస్టర్ చేసుకుంటే మనకు ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేస్తే మనం దానిలో కంప్లైంట్ చేయొచ్చు. మన ఏరియాలో చెత్త ఉన్న, ఒక స్ట్రీట్ డాగ్ ఉన్న, ఎటువంటి సేవలు అందకపోయినా మనం కంప్లైంట్ చేయొచ్చు. ప్రాపర్టీ ట్యాక్స్ కట్టొచ్చు. మన ఏరియాలో పారిశుధ్యం బాగోకపోయినా, దోమలు పెరుగుతున్నా కంప్లైంట్ చేయొచ్చు. అది కంప్లైంట్ చేసిన 24 గంటల్లో మీకు అక్కడ నుంచి రిప్లై వస్తుంది, రెస్పాండ్ అవుతారు. అవ్వకపోతే మీరు దాని మీద ఆ కంప్లైంట్ ఒక 24 అవర్స్ 48 అవర్స్ చూసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయొచ్చు. చాలా మంచి ఫీచర్స్ ఉంటాయి. సో సేవ్ మై ప్రాపర్టీతో సులభంగా ఫిర్యాదులు చేయొచ్చండి. ఇళ్ల యజమానులు అద్దెకు ఉన్నవారు తమ నివాస వివరాలు ఒకసారి యాప్లో నమోదు చేసుకుంటే తర్వాత చేసే ఫిర్యాదులపై ప్రతిసారి ఇంటి చిరునామా నమోదు చేయక్కర్లేదు. ఇది మంచి యాప్ ఇది. తర్వాత ఏపీలో మ్యారిటైమ్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి సహకరించండి. కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్తో బీసీ జనార్దన్ రెడ్డి సమావేశం. తర్వాత వివేకా కేసులో సిబిఐది అసమగ్ర దర్యాప్తు. కోర్టుకు నివేదించిన సునీత తరపు న్యాయవాది. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి కేసులో కోర్టు ఆదేశాల మేరకు నిర్వహించిన తదుపరి దర్యాప్తు అసమగ్రంగా ఉందని ఆయన కుమార్తె సునీత రెడ్డి తరపు న్యాయవాది శుక్రవారం సిబిఐ కోర్టుకు నివేదించారు. పాపం ఇది ఒక డైలీ సీరియల్లా కొనసాగుతుంది. ఆమెమో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయండి, అసలు జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉందా లేదా, ఆయనకు పొద్దున్నే 5:30కు ఫోన్ ఎలా వెళ్ళింది, 6:30కి మా తండ్రి చనిపోయారని చెప్పి విషయం బయటకు వస్తే 5:30కి ఆయనకు ఫోన్ వెళ్ళింది, సో ఎలా వెళ్ళింది, దీని మీద పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టండి అని చెప్పి సునీత రెడ్డి గారు కోరుతున్నారు. అక్కడ కోర్టులేమో ఒప్పుకోవట్లా. పాపం ఇది తిరుగుతూనే ఉంది. ఇక పెళ్లి సందడిని మింగేసిన రహదారి ప్రమాదం. మార్కాపురం జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన 4 సీఎం విజయ్ని దూషించిన కేసులో మాజీ మంత్రి అరెస్టు. అనితా రాధాకృష్ణన్ అంట మాజీ మంత్రి. కరుణానిధి జయంతి సభల వేడుకలో ముఖ్యమంత్రి విజయ్ను అనితా రాధాకృష్ణన్ ఏకవాక్య పదజాలంతో దూషించారంటండి. కొత్త తరం నేతల కోసం అన్వేషణ. మక్కల్ మేడతో లతా రజనీకాంత్ వినూత్నంగా ముందుకు ప్రజాసేవ పరమావధిగా అడుగు. రజనీకాంత్ గారు పార్టీ పెట్టాలని చూసి పెట్టలేదు. ఇప్పుడు ఆయన భార్య రంగంలోకి దిగారు. ఎంతైనా తమిళనాడు రాజకీయాల్లో స్త్రీల పాత్ర ఎక్కువే. జయలలిత గారు ఒక బీజం వేసి వెళ్ళారు. ఇక రియల్ టైంలో భూగర్భ జల సమాచారం. లోటు వర్షపాతంలోనూ భూగర్భ జలాలు ఎగువకే. డాష్బోర్డ్లో భూగర్భ జల సమాచారం మనకి ఎప్పటికప్పుడు ఉంటుంది. తర్వాత తప్పుడు మ్యాపింగ్తో ఎన్నాళ్ళు తెప్పులు. వైకాపా ప్రభుత్వంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఘోర తప్పిదాలు.
ఒకే కుటుంబంలోని సభ్యులను వేరువేరు కుటుంబాల్లో చేర్చారు. ప్రభుత్వ పథకాలు రద్దయిపోతే నష్టపోతున్న పేదలు. సో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో భాగంగా గుంటూరు జిల్లా కొలిపర మండల సిరిపురానికి చెందిన నిర్మలను మేడికొండూరు మండలం పేరుచెర్లకు చెందిన వేరొక కుటుంబంతో మ్యాపింగ్ చేసేశారు. సిబ్బంది నిర్లక్ష్యంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆమె దూరమయ్యారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన 74 ఏళ్ల వృద్ధురాలిని రేషన్ కార్డు పింఛన్ నిలిచిపోయింది. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో వేరే కుటుంబంలో ఆమె పేరు చేర్చడంతో ఈ సమస్యకు కారణమైంది. వైసీపీ హయాంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసినప్పుడు ఇట్లా చాలా తప్పులు జరిగాయి. సో ఆ కారణంగా వాళ్ళ పేర్లు ఒకలా ఉంటాయి, నివాసం ఒక చోట ఉంటుంది, అడ్రస్ వేరే చోట ఉంటుంది. మార్చుకోవడానికేమో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చూస్తున్నారు, అందులో ఏమో ఒప్పుకోవట్లేదు. దాంతో వాళ్ళకి స్కీమ్స్ ఏమీ రావట్లేదని సమస్యలు ఉన్నాయి. సో ఇది చూడొచ్చు. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ సబ్స్క్రైబరే ఆయన నిరంజన్ గారని విజయవాడ దగ్గరలోనే, విజయవాడ నుంచి మనం కానూరు పెనమలూరు వెళ్తాం చూడండి, ఆ రోడ్లో ఒక మంచి వెంచర్ వేశారు. కంకిపాడు పెనమలూరు గోశాల ఆ ప్రాంతంలో అది బాగా సక్సెస్ అయింది. మన సబ్స్క్రైబర్స్, నేను ఇంతకుముందు ప్రమోట్ చేసినప్పుడు మన సబ్స్క్రైబర్స్ కొంతమంది వెళ్ళి చూసి కొంతమంది తీసుకున్నారు. సో ఎవరికైనా విజయవాడ దగ్గరలో మన రాజధాని సిఆర్డిఏ లిమిట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, లేదంటే మంచి ఇల్లు కట్టుకొని ఉండాలన్నా నివాస ప్రాంతంగా అక్కడ ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి, విల్లాలు ఉన్నాయి, స్థలాలు కావాలన్నా ఉన్నాయి. సో ఒకసారి ఈ నెంబర్కి కాల్ చేయండి. 9617181899 9617181899. సో కుబేరా ఎలైట్ అని విజయవాడ పక్కనే నిర్వహిస్తున్నారనమాట. బాగుంది, అంటే ఆ ఏరియా బాగుంది, పీస్ఫుల్గా ఉంటుంది అండ్ రీజనబుల్ రేట్లు. మన సబ్స్క్రైబర్స్ చాలామంది చూశారు, వెళ్ళారు. అలాగే మచిలీపట్నంలో కూడా వీళ్ళది ఒక ప్రాజెక్ట్ ఉంది. మచిలీపట్నంలో సుల్తాన్ నగరంలో కుబేరా ఎంపైర్ పేరుతో సేమ్ అక్కడ కూడా ప్లాట్లు విల్లాలు అన్నీ ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అంటే నేను నేరుగా వెళ్ళి పరిశీలించి వచ్చాను. సో మన సబ్స్క్రైబర్లు ఒక ఇద్దరు కూడా తీసుకున్నారు, వాళ్ళు కూడా మంచిది రిఫర్ చేశారని నాకు చెప్పారు. సో ఆ ధీమాతోనే నేను మీకు రిఫర్ చేస్తున్నాను. ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా లేదా అక్కడ ఉండాలన్నా సరే మంచి ఏరియా అది. ఇక 2 ఏళ్ళలో రాయలసీమ ఉక్కు చెప్పుకున్నదే, హైకోర్టుకు అదన న్యాయమూర్తులు చెప్పుకున్న విషయమే. తర్వాత కళాశాల దశలోనే వ్యాపారాలపై ఆలోచించాలి, యువతకు సీఎం చంద్రబాబు సూచన. ఉద్యాన పంటల సాగులో లింగాల మండలాన్ని ఆదర్శంగా తీసుకోవాలి, కుప్పం పర్యటనలో ముఖ్యమంత్రి సూచన. క్లెయిమ్ల పరిష్కారం ఆలస్యం, 2 వారాల పాటు సమస్యలు. ఈపీఎఫ్ఓ వెల్లడి, అందుబాటులోకి వచ్చిన మెంబర్ ఎంప్లాయర్ పోర్టల్ సేవలు. సో ఈపీఎఫ్ క్లెయిమ్స్లో టెక్నికల్ సమస్యల కారణంగా కాస్త ఆలస్యం అవుతుందంటండి, అదొకటి. తర్వాత గూడు వెతుక్కుంటూ ఇలా 20,000 పిచ్చుకలు వచ్చాయి. అమ్మో, పిచ్చుకలను పర్యావరణ సూచనలుగా చెప్తుంటారు. ఒక ప్రాంతంలో అవి జీవిస్తున్నాయంటే అక్కడ గాలి, నీరు, పర్యావరణం సురక్షితంగా ఉందని అర్థం. అంటే మన స్టూడియో చుట్టుపక్కలకు కూడా పిచ్చుకలు చాలా వస్తుంటాయండి. నేనైతే పిచ్చుకల కోసం గూళ్ళు బుక్ చేసి అమెజాన్లో బుక్ చేసి తీసుకొచ్చి పెట్టా, అవి వచ్చి వాళ్తాయని. అవి దానిలో లేకుండా వాటికి అవి గూళ్ళు కట్టుకుంటున్నాయి అన్నమాట. సో పిచ్చుకలు ఎక్కడుంటే అక్కడ గాలి స్వచ్ఛంగా ఉందని అర్థం అంట, అది మంచి సంకేతం. ఆంధ్రాలో సినిమాల చిత్రీకరణ పెరిగారే చర్యలు. ఏపీఎస్ఎఫ్టీవీటీడీసీ డైరెక్టర్ సుమన్. అమ్మో, ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర టీవీ నాటకరంగ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ సుమన్ చెప్పారంట. శ్రీవారి లడ్డు విక్రయాల్లో జూన్లో రికార్డు 1,126,00,000 లడ్డూలు అమ్ముడయ్యాయి జూన్లో. ఇక వైద్యానికి కొత్త రెక్కలు, గిరిజన ప్రాంతాల్లోని ఆసుపత్రులకు డ్రోన్లతో ఔషధాలు, రిపోర్టులు, అక్కడి నుంచి రక్త మల మూత్ర నమూనాలు తీసుకెళ్లడం కూడా. అల్లూరు జిల్లాలో తొలి దశలో అమల్లో ఫలితాలు. బాగుందండి. సో మనకి పాడేరు, అరకు లాంటి ప్రాంతాల్లో, చింతపల్లి, లంబసింగ ప్రాంతాలకు వాహనాలు వెళ్ళడం రావడం కష్టం కదా, బై రోడ్డు. అందుకని డ్రోన్ల ద్వారానే, డ్రోన్లు పంపించి అక్కడ నమూనాలు తీసుకొని డ్రోన్లే వాటిని పట్టుకొని ఆ ల్యాబ్లకు తీసుకొచ్చి ఆ ల్యాబ్లో పరీక్షలు పూర్తయిన తర్వాత ఆ రిపోర్ట్లు అండ్ తగిన మెడిసిన్ కూడా ఆ ల్యాబ్ల నుంచి అక్కడికి తీసుకెళ్తున్నారంట డ్రోన్ల ద్వారా. అంటే బై రోడ్డు లేట్ అవుద్ది, ప్లస్ బై రోడ్డు సౌకర్యాలు పూర్తిగా ఉండవు కాబట్టి డ్రోన్ సౌకర్యం బాగా వాడుకుంటున్నారంటండి. ఇది అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం తాజంగి పిహెచ్సి ఎదుట డ్రోన్ ఇటీవలే వచ్చి వాలింది. సిబ్బంది వెంటనే అప్పటికే సేకరించిన రక్త నమూనాలను కిట్లో పెట్టి అందులో ఉంచారు. వెంటనే అది గాలిలోకి ఎగిరిపోయింది. తర్వాత రోజు అదే సమయానికి డ్రోన్ మళ్ళీ రక్త నమూనాల రిపోర్ట్తో వచ్చి వాలింది. చింతపల్లి పిహెచ్సిలో ఈ నెల 23న మలేరియా మందుల కొరత ఏర్పడింది. జిల్లా కేంద్రం పాడేరులో జీజీహెచ్కు సమాచారం వచ్చిన 40 నిమిషాల్లోనే డ్రోన్ ఔషధాలను మోసుకొచ్చింది. బాగుంది, వినూత్నంగా ఇటువంటి ఫలిస్తున్నాయి అన్నమాట.
ఇక ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికతో తెదేపా కసరత్తు. గవర్నర్ కోటాలో ఖాళీ అవుతున్న 2 స్థానాలు పరిశీలనలో వర్లరామయ్య పేరు. రాయలసీమ నుంచి ఒకరికి అవకాశం. సో శాసనమండలిలో గవర్నర్ నామినేటెడ్ కోటాలో 2 స్థానాలు ఖాళీ అవుతున్నాయంట. సో అందులో పండుల రవీంద్రబాబు పదవీ కాలం ముగియబోతోంది. అలాగే మండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానం పదవీ కాలం కూడా ముగియబోతోంది. సో ఈ 2 భర్తీ చేయబోతున్నారు. ఇక రాష్ట్రంలో స్పోర్ట్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ జేఎస్డబ్ల్యూ సహకారంతో ఏర్పాటు చేస్తాం. ప్రపంచ స్థాయి కోచ్లను తీసుకొస్తాం. క్రీడాకారులతో మంత్రి లోకేష్. కృష్ణలంక స్టేషన్ టెర్రస్పై ఎముకలు బూడిద. బా ఎంత దారుణం అండి. ఎముకలు బూడిద ఉన్నాయంటే కృష్ణలంక పోలీస్ స్టేషన్ టెర్రస్ మీద పైన. ఈ వార్త చదివే కొద్దీ పోలీసు వ్యవస్థ మీదే నమ్మకం పోతుంది. పోలీసు వ్యవస్థ మీద అసహ్యం పడుతుంది తెలుసా. సంచలనం సృష్టించిన గాది సాయికృష్ణ కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ టెర్రస్పై అనుమానాస్పద మార్కలు ఉన్న లాఠీతో పాటు ఎముకలు, బూడిద, స్టీల్ బ్రేస్లెట్, ఇతర వస్తువులు దొరికాయి. వీటిని సిట్ అధికారులు స్వాధీనం చేసుకొని న్యాయాధికారి ముందు ఉంచారు. ఆయన సమక్షంలో సీల్ వేసి పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. ఇవి పోలీస్ కస్టడీలో మరణించిన సాయికృష్ణకు చెందినవని సిట్ అధికారులు భావిస్తున్నారు. భయపెట్టి కేసులో ఇరికించాలని చూస్తున్నారని చెప్పి సిఐ నాగరాజ్ చెప్తున్నాడు. సో నాగరాజ్ నాగరాజ్ కూడా మొదలుపెట్టినట్టున్నాడండి. ఈ కేసులో నేను నిర్దోషిని, సిట్ నన్ను అన్యాయంగా ఇరికించేందుకు చూస్తోంది, భయభ్రాంతులకు గురి చేసి నాతో ఒప్పించే ప్రయత్నం చేస్తోంది. నన్ను అరెస్ట్ చేసినప్పుడు జరిపిన విచారణలోనే అన్ని విషయాలు చెప్పాను. మళ్ళీ కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ప్రశ్నించాల్సి వస్తే వారి కార్యాలయంలో కాకుండా వేరే చోట మా న్యాయవాదుల సమక్షంలో విచారించేందుకు అనుమతి ఇవ్వండి అంటున్నారు. సో ఈయనేమో విషయం చెప్పడానికి ఇష్టపడట్లా. ఎవరైనా ఎందుకు ఒప్పుకుంటారు చెప్పండి. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా ఉంటుందో ఒక పోలీసుకు తెలియదా. సో అందుకని ఆయన మ్యాక్సిమం తప్పించుకోవడానికి చూస్తున్నారు. ఈ కేసులో నిజాలు సమాధైపోయే అవకాశమే ఉంది. ఇక రాజమహేంద్రవరం జైల్లో సిఐ నాగరాజు విచారణ కష్టం. బెజవాడలో అయితేనే సీన్ రీకన్స్ట్రక్షన్కు వీలు. విజయవాడ కోర్టు ఉత్తర్వులు నిలిపివేయండి. హైకోర్టును ఆశ్రయించిన సిట్టు ఆదివారం విచారణ. యూట్యూబర్ రావణ్ చుట్టూ బిగుస్తున్నవచ్చు. అరెస్ట్ చేసిన మచిలీపట్నం పోలీసులు. మచిలీపట్నంలో కూడా బెయిల్ వచ్చింది. తాజా అప్డేట్ ఏంటంటే నిన్న రాత్రి అతనికి మచిలీపట్నంలో కూడా బెయిల్ వచ్చింది. అక్కడ నుంచి పాయకరావుపేట తీసుకువెళ్లారు. సో ఇది 4వ కేసు. ఫస్ట్ పిఠాపురం, ఆ తర్వాత సర్పవరం, ఆ తర్వాత మచిలీపట్నం. ఇప్పుడు ప్రజెంట్ పాయకరావుపేటలో ఉన్నాడు ఆయన. పాయకరావుపేటలో 4వ కేసు అనమాట. అయితే అతని మీద దాడి చేయాలని జనసేన పార్టీ వాళ్ళు నిన్న మచిలీపట్నంలో చాలా ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకున్నారు. ఇక మా బిడ్డ కనిపించిందా జాడు కోసం తలదిల్లుతున్న తల్లిదండ్రులు, ఏజెన్సీలో ఆరా తీస్తున్న తండ్రి. విషజ్వరాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టండి మంత్రి సంజయ్ రాణి. రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా సిబిడిసి గుజరాత్ అమలు తీరు పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్. పొగ కొనుగోలులో అక్రమాలు సహించం వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు. మామిడి రైతుల సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు. 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కేంద్ర మంత్రి ఆదేశం. రబ్బరు సాగు విలువడు జోడిస్తే ఆదాయం బాగు. రబ్బరు సాగుకి ఒకసారి కేరళ వెళ్ళి ప్రయోగాత్మకంగా చూడొచ్చు. అక్కడ మంచి ఆదాయం వస్తుంది. రబ్బరు సాగు చేస్తున్న వాళ్ళందరూ లక్షాధికారులు, కోటీశ్వరులు ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో మాత్రం సరైన మార్కెట్ లేక, అవగాహన లేక ఇక్కడ తక్కువ ఉందంట. సో పోలవరం జిల్లాలో విస్తీర్ణం రెట్టింపునకు ప్రణాళిక. 10 కోట్లతో కంపెనీ ఏర్పాటు. గిరిజనుల జీవనోపాధి మెరుగుకు చర్యలు. రబ్బరు సాగు. ఇక్కడ పురోహితుడి ప్రాణం తీసిన కొబ్బరి బొండం. రోడ్డు ప్రమాదంలో 2 మృతి, పెళ్ళింటి విషయాలు. మందుల కొనుగోలు, పంపిణీ వ్యవస్థ ప్రక్షాళన కమిటీ 2 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని సత్యకుమార్ ఆదేశం. వ్యక్తిత్వ హననానికి పాల్పడే వైకాపా మోకలపై చర్యలు తప్పు. పర్యాటక మంత్రి. సరే ఈనాడు కాసేపు పక్కన పెడదామా. ప్రశాంతి ఎక్స్ప్రెస్లో పట్టపగలే దోపిడీ. ప్రయాణికులను బెదిరించి నగలు, సెల్ ఫోన్లు చోరీ. సరే ఈనాడు పక్కన పెట్టి సాక్షికి వెళ్తే, సాక్షిలో చెరబట్టిన పచ్చతోడేళ్ళు కృష్ణమ్మ విలవెల. ప్రకాశం బ్యారేజీ ఎగువన దిగువన కృష్ణానదీ గర్భంలో అడ్డగోలుగా ఇసుక తవ్వకం అని ఇచ్చారు. కొన్ని దశాబ్దాల నుంచి జరుగుతుంది అది. వీళ్ళు ఇప్పుడు వార్త రాశారు కానీ కృష్ణానది కావచ్చు, అక్కడ శ్రీకాకుళంలో వంశధార కావచ్చు, అటువైపు శ్రీముఖలింగం సైడు నాగావళి కావచ్చు, లేదా ఇటు తుంగభద్ర కావచ్చు, పెన్నా కావచ్చు, ఈ నదులన్నింటిలో కూడా ఇసుక తవ్వకాలు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి జరుగుతూనే ఉన్నాయి. ఏదో ఇప్పుడే జరుగుతున్నట్టు, ఈ టీడీపీ వాళ్ళే చేస్తున్నట్టు సాక్షిలో ఫ్రెష్గా ఒక వార్త రాశారనమాట. సో 8-9 మీటర్ల లోతు వరకు ఇసుకను తవ్వేసి అక్రమంగా తరలిస్తున్న మాఫియా. హైదరాబాద్ సహా తెలంగాణ, విజయవాడ, గుంటూరులో విక్రయం. ఇప్పటికే 100 కోట్లకు పైగా కొల్లగొట్టిన వైనం. సీఎం చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ బంగ్లాకు కోతవేటు దూరంలోనే స్మగ్లర్ల ఇష్టారాజ్యం. ఇసుక తవ్వకాల మీద గత ప్రభుత్వం వైసీపీ హయాంలో జరిగిన ఇసుక తవ్వకాల మీద ఎన్జీటీఏ ఆశ్చర్యపోయింది.
సుప్రీంకోర్టే ఆశ్చర్యపోయింది. 10,000 కోట్లు కొల్లగొట్టేశారా ఇసుక మీదని. హైకోర్టుకు 3 అదనపు జడ్జీలు. ఓకే. మీ ప్రభుత్వ అనుమతుల వల్లే స్టీల్ ప్లాంట్కు శ్రీకారం. వైఎస్ జగన్కు ధన్యవాదాలు తెలిపిన జేఎస్డబ్ల్యూసీ ఎండీ సజ్జన్ జిందాల్. కరెక్టే, ఇది కూడా మనం చెప్పుకోవాలి. యాక్చువల్లీ నిన్న రాయలసీమ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన సభ మీదే ఆ వేదిక నుంచే సజ్జన్ జిందాల్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఉక్కు రాష్ట్రంగా ఏపీ జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్తో రాయలసీమకు నవశకం. ఎన్నో అవాంతరాలు అడ్డంకులను దాటుకొని రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులు పూర్తిగా గ్రీన్ ఎనర్జీతో ఉక్కు ఉత్పత్తి. రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు. ఇక రాయలసీమ పారిశ్రామిక అభివృద్ధి, కడప ఉక్కు పరిశ్రమ మైలురాయి. ఎన్నో ఏళ్ల నిబద్ధత, నిరంతర శ్రమ వల్ల ఇలాంటి భారీ పరిశ్రమల సాకారం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ వెల్లడి. చంద్రబాబు గారు ప్రారంభించిన ఏ ప్రాజెక్టుకైనా ఏ పరిశ్రమకైనా జగన్మోహన్ రెడ్డి గారు అడ్డు తగులుతారు. కానీ ఈ స్టీల్ ప్లాంట్ విషయంలో అడ్డు తగలలేదు. దానికి కారణం ఏంటంటే సజ్జన్ జిందాల్ అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అవినాభావ సంబంధం. వాళ్ళిద్దరికీ మంచి రిలేషన్స్ ఉన్నాయి, చాలా రిలేషన్స్. సో ఆ కారణంతో ఆయన సజ్జన్ జిందాల్ కాకుండా ఈ రాయలసీమ ఉక్కు పరిశ్రమ వేరే వాళ్ళకి ఇచ్చారనుకోండి, జిందాల్ కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చారనుకోండి, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అడ్డు తగిలేవాళ్ళు. మేము అధికారంలోకి వస్తే టెండర్లు క్యాన్సిల్ చేస్తాం, రద్దు చేస్తాం, వెనక్కి పంపించేస్తాం అనేవాళ్ళు. కానీ వీళ్ళ మనిషికే ఇచ్చాడు కాబట్టి ఇంక ఈయన అడ్డు తగలట్లా. స్టార్ హోటల్లో టీవీకే ఎమ్మెల్యేలకు ప్రలోభాలు. తమిళనాడులో విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు చెన్నైలోని ఓ స్టార్ హోటల్లో వేదికగా టీవీకే ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టినట్టు పోలీసు విచారణలో తేలిందంట. ప్రశ్న రావణ్పై దాడికి జనసేన కార్యకర్తలు యత్నం. నిన్న మచిలీపట్నంలో కొంతమంది జనసేన పార్టీ కార్యకర్తలు ప్రశ్న రావణ్ మీద దాడి చేయడానికి ట్రై చేశారు. కాకపోతే అది విఫలయత్నం, పోలీసులు అడ్డుకున్నారు. తర్వాత మీపై ఎందుకు కేసు పెట్టకూడదు, తనను రక్షించమంటూ దళితుడు పెట్టుకున్న ఫిర్యాదును తారుమారు చేసి టీడీపీ వర్గీయులను రక్షించాలనుకుంటున్న కర్నూలు జిల్లా హోలగుంద SH1 SI దిలీప్ కుమార్కు హైకోర్టు నోటీసులు జారీ చేసిందంట. సచివాలయాల్లో వారసత్వ మ్యూటేషన్లు నిలిపివేత. వివాక కేసులో తదుపరి దర్యాప్తు అక్కర్లేదు. ఈ కేసు విషయంలో సునీత పిటిషన్కు విచారణ అర్హత లేదు. ఎవరు? వీళ్ళ తరపు న్యాయవాది. ప్రత్యేక కోర్టుకు సిబిఐ వినతి, ఈ మేరకు కౌంటర్ దాఖలు. సిబిఐ ఏమో తదుపరి దర్యాప్తు అక్కర్లేదు అంటుంది సిబిఐ ప్రత్యేక కోర్టుకి. సునీత గారేమో తదుపరి దర్యాప్తు కావాలి అంటున్నారు. ఏపీ హైకోర్టు 3 అదనపు జడ్జీలు. తర్వాత కడప ఉక్కు పరిశ్రమ. ఇది ప్రశ్న రావణ్పై దాడికి జనసేన మోకల ప్రయత్నం. ఉక్కు రాష్ట్రంగా ఏపీ మొత్తం అడ్వర్టైజ్మెంట్. యాసిడ్ పురుగు పరుగు హడలెత్తుస్తున్న యాసిడ్ బగ్. కడియం నర్సరీల్లో మొక్కల మధ్య సంచారం. వీటి ప్రభావంతో శరీరంపై కాలిన గాయాల తరహా మచ్చలు, ఇబ్బంది పడుతున్న కూలీలు, రైతులు. అమ్మో. నాగరాజును విజయవాడలోనే విచారిస్తాం. ఆయన్ను రాజమండ్రి జైల్లో విచారించడం సాధ్యం కాదు. పోలీస్ కస్టడీపై విజయవాడ కోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వండి. సరే, ఇవన్నీ పక్కన పెడితే సాక్షి, ఆంధ్రజ్యోతిలో ఇది నవశకం, ఇది చెప్పుకున్నాం. తర్వాత రామభక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి, తీవ్రంగా గాయపడ్డాయి, అత్యంత ఆవేదనతో ఆగ్రహంతో ఉన్నాం, దోషులకు కఠినమైన శిక్షలు విధించాలి. అయోధ్య విరాళాల కుంభకోణంపై ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే వ్యాఖ్యలంట. అసభ్య పోస్టులపై కఠిన చర్యలు, సైబర్ క్రైమ్ చట్టాలను కఠినతరం చేయాలి. సైబర్ క్రైమ్ ఐజీతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ. ఈగల్ వార్షిక నివేదిక అందించిన ఐజీ ఏకే. ఓకే. తర్వాత మహిళా బిల్లు పునర్విభజనపై ముందుకే నిన్న మొన్న ఆంధ్రప్రభలో రాశారుగా. 4 కీలకమైన బిల్లులను ప్రవేశపెట్టబోతున్నారు ఈ వర్షాకాల సమావేశాల్లో. జమిలీ ఎన్నికలు, పీఎం సీఎంల తొలగింపు మీద బిల్లులు, అలాగే ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు, అన్నిటికీ మించి నియోజకవర్గాల పునర్విభజన బిల్లు. 4 అత్యంత కీలకమైన బిల్లులను ప్రవేశపెట్టబోతున్నారు. ఇక హైకోర్టుకు 3 అదనపు న్యాయమూర్తులు, రాష్ట్రపతి ఆమోదం. 600 కోట్ల భూమికి స్కెచ్ చేశారంటండి. విశాఖలో ఓ మాజీ మంత్రి భూచక్రం. ఎండాడలో 30 ఎకరాల ప్రభుత్వ భూమిపై కొన్నాం. ఇదో భూ స్కామ్. తెరవెనుక సూత్రధారి విశాఖ నగరానికి చెందిన ఒక మాజీ మంత్రి. పాత్రదారులు కొందరు రెవెన్యూ, మరికొందరు సర్వే అధికారులు. భూమి 30 ఎకరాలు, విలువ దాదాపుగా 600 కోట్లు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఆ నాయకుడు విశాఖలో మరోసారి భూచక్రం తిప్పారు. ఎవరో తెలుసుగా, టీడీపీకి చెందిన మాజీ మంత్రి విశాఖ నగరంలో
ఒకప్పుడు టీడీపీలో చక్రం తిప్పాడు ఆయనే. దీనిపై ప్రభుత్వానికి సమాచారం అందింది. విశాఖలోని ఓ కీలక అధికారిని అమరావతిలో సర్వే ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆ సర్కార్ ఆదేశించింది. షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చింది. కానీ తదుపరి చర్యలు మాత్రం లేవు. వివరాల్లోకి వెళ్తే విశాఖపట్నం చుట్టూ ఉన్న భూములు ఎప్పుడో బంగారంగా మారాయి. నగరానికి ఒక నాయకుడు భీమిలి, ఎండాడ, మధురాడ తదితర ప్రాంతాల్లో భారీగా అసైన్డ్ భూములు సేకరిస్తున్నారు. ఇదే క్రమంలో ఎండాడలో సర్వే నెంబర్లో ఉన్న 30 ఎకరాలపై ఆయన పన్ను పడింది. రెవెన్యూ రికార్డుల్లో అది గయ్యాలుగా నమోదైంది. అంటే ప్రభుత్వ భూమి అని అర్థం. ఆర్ఎస్ఎస్లో కూడా అలాగే ఉంది. ఆ భూమి ధర ఎకరం 20 కోట్ల పైమాటే, అంటే 30 ఎకరాల విలువ 600 కోట్లు. సదరు నాయకుడు తనకున్న పరిచయాలు, పలుకుబడిని ఉపయోగించి ఆ భూమిని కాజేయాలని చూస్తున్నాడు. ఆ నాయకుడు ఎవరు అనేది అర్థమైందా? కామెంట్ చేయండి. టీడీపీ నాయకుడే, సీనియర్ పొలిటీషియన్, మాజీ మంత్రి. తెలుసుగా ఎవరు అనేది. సో ఆయన మామూలుడు కాదు. ఆయన అనుకుంటే ఏ పనైనా అయిపోద్ది. కాకపోతే ఇప్పుడు అవ్వట్ల. అందుకే ఆయన అసంతృప్తిగా ఉన్నాడు ప్రభుత్వం మీద. ఇక టెట్ గట్టెక్కుదాం. ఉపాధ్యాయ అర్హత పరీక్షకు 56,000 మంది ఇన్ సర్వీస్ టీచర్లు దరఖాస్తు. లడ్డూలు రికార్డు. జూన్లో ఏకంగా 1,26,00,000 లడ్డూలు విక్రయాలంట. కోర్టు చెప్పిన కోణంలో సిబిఐ దర్యాప్తు చేయలేదు. ప్రత్యేక కోర్టులో వివేక కుమార్తె. ఇక ఎల్నీలో మరింత తీవ్రం. ప్రమాదంలో ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం. సరతో దేశంలో ఆందోళనకర పరిస్థితులు. ఆ ప్రక్రియ నిలిపివేతకు ఆదేశాలు ఇవ్వండి. భారత ప్రధాన న్యాయమూర్తికి విపక్షాల లేఖ. దుస్తుల్లో, సాక్షుల్లో నోట్ల కట్టలు. అయోధ్య రామాలయం విరాళాల దోపిడీలో మరో కోణం. అమ్మనేమో కొట్టేసిన డబ్బులు వీళ్ళు దుస్తుల్లో పెట్టారంట, సాక్షుల్లో పెట్టారంట, బాత్రూముల్లో దాశారంట, డస్ట్బిన్నుల్లో దాశారంట. డస్ట్బిన్నుల్లో దాచి చెత్త బయటకు తీసుకెళ్ళి పడేస్తామని చెప్పి అందులోంచి డబ్బులు పట్టుకెళ్ళిపోయారంట. నిందితులందరూ ఇప్పటికే అరెస్టు. రామభక్తుల మనోభావాలు గాయపడ్డాయి. 52,000 కోట్ల ఆయుధాల కొనుగోలు ఓకే. దేశ రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నికా హలాల ముసుగులో మహిళలపై లైంగిక వేధింపులను సహించాం. నేరాలకు మతపరమైన చట్టాలు రక్షణ కల్పించలేవు అలహాబాద్ హైకోర్టు. భయం లేదు, పశ్చాత్తాపం లేదు. మీడియాకు మధ్యవేలు చూపుతూ పూణే నిందితురాలు సియా అసభ్యకర సైకిల్ అంట. ఎందుకు భయం ఉంటుంది? ఎలాగైనా బెయిల్ వచ్చేస్తుంది అనే ధీమా. బెయిల్ వచ్చేస్తాయిగా, మన దేశ చట్టాలు అలా ఉన్నాయి కదా. బెయిల్ వచ్చేస్తుంది. ఆమె చేసింది అనడానికి ఆధారాలు లేవు, ఆమె తోసిందే అనడానికి. కాబట్టి బెయిల్ వచ్చిన తర్వాత తన ప్రియుడితో హాయిగా ఉంటుందని ఆమె ధీమా ఆమెది. అందుకే మీడియాకి ఈ ఫింగర్ చూపిస్తుందంట. రావణ్ను మాకు అప్పగించండి. మచిలీపట్నంలో జన సైనికుల ఆగ్రహం. గురువారం రాత్రి యూట్యూబర్ను అదుపులోకి తీసుకున్న కృష్ణా పోలీసులు కోర్టులో హాజరు, బెయిల్. అక్కడి నుంచి పాయకరావుపేట తీసుకువెళ్ళిపోయారు. సో ఇదండి 3 పత్రికలలో వచ్చిన అంశాలు. ఆల్మోస్ట్ ఆంధ్రప్రభలో కూడా అవే ఉన్నాయిలే, వేరే అంశాలు అయితే ఏమీ లేవు. సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సో మీకు మచిలీపట్నంలో కానీ విజయవాడలో కానీ ఈ కావాలి అనుకుంటే మాత్రం ఫ్లాట్లు కానీ విల్లాలు కానీ ఏమైనా కావాలనుకుంటే ఆ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.